హలో. నమస్తే నమస్తే. ఈరోజు విశేషాలు ఏంటంటే, ఇప్పుడు నేను రష్యాలో ఉన్నాను. నోవర్సిస్ అనే పోర్ట్ దగ్గరలో ఎన్ని రోజులు ఉన్నాను. ఇక్కడ వార్ జరుగుతుంది. ఇది వార్ జోన్ గా ప్రకటించారు. అందుకే యాంకర్ లో ఉన్న షిప్పులు ప్రతి షిప్ కూడా ఈ రోజు పోర్ట్ నుండి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇది వార్ జోన్ కాబట్టి. చూడండి, ఈ పోర్ట్ లో ఒక షిప్ కూడా లేదు. ఇంతకు ముందు వీడియో ఒకటి పోస్ట్ చేశాను, ఎన్ని షిప్పులు ఉన్నాయో యాంకర్ లోన. కానీ ఈ రోజు ఒక షిప్ కూడా లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇది పోర్ట్ ఏరియా. ఇది ఇక్కడ యాంకర్ లో ఒక షిప్ కూడా లేదు. దరిదాపులో కూడా అన్ని షిప్స్ కూడా సీలోకి వెళ్ళిపోయాయి. ఇన్ని రోజులు ఇక్కడే ఉండేవాళ్ళు. వార్ జోన్ గా ప్రకటించలేదు. ఇప్పుడు రష్యాకి ఉక్రెయిన్ కి వార్ జరుగుతుంది. చాలా రోజులు బట్టి ఇక్కడే పోర్ట్లోనే ఉండిపోయాము. ఈ నావీ వాళ్ళు షిప్స్ వేసుకొని ఈ చుట్టుపక్కల కాసేసేవాళ్ళు ఎప్పటికప్పుడే. ఈరోజు కూడా నావీ షిప్స్ చాలా చూసాము. ముందు వీడియోలో పోస్ట్ చేశాను చాపర్స్ మీద చుట్టువైపులా ఒక 5-6 చాపర్స్ కంటిన్యూగా రోజు మొత్తం తిరుగుతూనే ఉండేవి. బాగానే ప్రొడక్ట్ చేశారులేండి. ఇట్లా అయినా సరే షిప్స్ అన్ని ఒకేసారి లోపలికి వెళ్ళవు. కానీ వార్ జోన్గా ప్రకటించడం ఈరోజు అన్ని షిప్స్ కూడా తీసేశారు. వాళ్ళు పాకిస్తాన్ మీద వార్ కోసం ఇంకా ప్రకటించడానికి ఆలోచిస్తున్నారు. కానీ రష్యా ఉక్రెయిన్ అలా కాదు. నచ్చినప్పుడు నచ్చినట్టుగా వార్ చేస్తూనే ఉన్నాయి. వాటికి అడ్డు అదుపు లేదు. చచ్చే వాళ్ళు చేస్తూనే ఉన్నారు. రోజు ఇక్కడ న్యూస్లో చూస్తున్నాను. రష్యా ఛానల్ వేస్తారనమాట టీవీలోన. ఆ చావులు చూసినట్టే ఉంది. ఇండియాకి పాకిస్తాన్కి అయితే అంతకన్నా ఘోరంగా అవుతుందని అనుకుంటున్నాను. మరి చూడాలి అది ఎంతవరకు దారి తీస్తుందో. Решительные действия российских бойцов причинили противнику серьезный урон. Войска киевского режима, как сообщается, потеряли почти 1400 военнослужащих, десятки единиц техники и вооружений. Drone war. Оперативно-тактическая авиация. Ни одной секунды ни один французский экипаж не сомневался в их на помощь. И это под угрозой удара дронами или кассетных боеприпасов по море города. По факту атаки ВСУ на городе Алешки Херсонской области Следственный комитет завел уголовное дело о терроризме.